ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యేల సీట్లు గెలుస్తామంటున్న నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ చిన్న ఫేస్ టు ఫేస్. రూరల్ అభివృద్ధి కోసం ఆదాల నినాదంతో ఈ రోజు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా నెల్లూరు రూరల్ లో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. రానున్న వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఆదాల జనం కోసం జగన్, రూరల్ అభివృద్ధి కోసం ఆదాల అనే నినాదంతో కూడా ఈ రోజు ముందుకు వస్తారు. సార్ చెప్పండి సార్, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పరిపాలన పేదవాళ్లకు ఎంతో మేలు జరుగుతూ ఉంది. ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, రెండు కూడా సమపాలలో జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరిచి, ఎందుకంటే చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది సిటీ. మీరే చూస్తూ ఉన్నారు, ఎన్ని లేఅవుట్లు, ఎన్ని బిల్డింగులు, ఎన్ని సచివాలయాలు కట్టాము, ఎన్ని రైతు భరోసాలు కట్టాము, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని స్కూల్స్ని బాగు చేసాము, మీరే చూస్తూ ఉన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఎక్కడ అభివృద్ధి లేదు, డబ్బులు పేదవాళ్ళకు దోసిపెట్టేస్తున్నాడు, ఆయన మా డబ్బేదో తినేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. పేదవాళ్ళు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పల్లెలు బాగుపడతాయి, పట్టణాలు బాగుపడతాయి. పేదవాళ్ళు మరింత పేదలు అయితే వ్యత్యాసం ఎక్కువయ్యి చాలా అనర్థాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి పేదవాళ్ళకి చక్కని ఆరోగ్యం ఇవ్వాలి, చక్కని చదువు ఇవ్వాలి, చక్కగా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి మన వంతు ప్రభుత్వం తరఫున సహాయం అందించినట్లయితే పేదరికం అతి త్వరలో తగ్గిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ జగన్ పక్కనే ఉన్నారు. ఏదో కొద్దిమంది మాట్లాడుతున్నారు తప్పితే పేదవాళ్ళు ఎవరు మాట్లాడరు, సైలెంట్ గా వాళ్ళ పనులు చేస్తారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఉమ్మడి జిల్లాలో కూడా ఎన్ని సీట్లు అవుతారు? మేము 10కి 10 రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎన్ని సీట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా 10కి 10 వైసీపీ క్లీన్ చిట్ చేస్తుందని కూడా ఆదాల ప్రభాకర్ గారు ఇప్పుడే చెప్పారు. నెల్లూరు జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని విజయం చేస్తుందని కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. కెమెరామ్యాన్ రూప్ కుమార్తో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్, కాకుపల్లి, నెల్లూరు.